తర్వాత భువనేశ్వరి అన్నాం మనం. భువనేశ్వరి. భువనేశ్వరి అంటే ఈ మొత్తం ఈ భువనాన్నంతన్ని పాలించే ఆవిడ. ఎస్, ఇది ఒక భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, ఈ 5 లోకాలు ఉన్నాయి. ఈ జీవతత్వం ప్రకృతికి సంబంధించింది. పైన పరమేశ్వరుడు ఉన్నాడు, ఇది ప్రకృతి, పర అపర. ఈ కంఠంకి కింద వరకే ఈ సింహాలు, పులులు. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ పులినెక్కింది. కంఠంలో సాధన చేస్తే మనకి పులినెక్కినట్టు. అంటే ఇక్కడ భువనేశ్వరు ఉంటుంది, ఇక్కడ సదాశివుడు ఉంటాడు. ఈ హ్రీం బీజం అమ్మవారిది. హ్రీం అంటే పవర్ఫుల్, భూతపేత పిచాచాలు ఇవన్నీ రావు. హ్రీం బీజం లేదు. అరుణకాంతి ఊరిలో ఉందో వాళ్ళకి ఒక వలయం వస్తుంది చుట్టూ, అగ్ని. ఇప్పుడు మనం ప్రాణాయం చేస్తాం, అరుణకాంతి వస్తుంది లోపల, వైట్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమైంది, నిప్పుగల్లుకి పైన బూడిద ఎట్ట ఉండదు అట్లా ఆ సాధకుడు, ఆ యోగికి అదంతా కూడా ఇది లైట్ వస్తుంది. శ్మశాన వాసి అంటారు. ఎవరికైతే ఈ 2 చేస్తే లైట్ వస్తుందో అతను శ్మశాన వాసి. అంటే ఇంక ఏ కోరికలు ఉండవు ఆయనకి, ఏది ఇచ్చి ఉండదు, అన్నిటికీ తృప్తి ఉంటుంది. అరుణకాంతి వచ్చేసింది అనుకో, నీకు ఉదయించే సూర్యుడు ఎట్లా ఉంటాడో ఆ కాంతి లోపల వస్తుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంకా లోపల ప్రకృతి లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ఇద్దరిని జయించేసాం. కలిపితే అయిపోయిలా, లేపేసినట్టే కదా సూర్యచంద్రుల్ని. అట్లా ఇది దీని రహస్యం. మనకి 5వది త్రిపుర భైరవి అన్నారు. భైరవుడు, భైరవి. పురుషుడు ఎప్పుడైతే 2 శ్వాసలు మణిపూరక చక్రానికి చేస్తూ ఉంటాడో, మణిపూరక చక్రానికి పురుషుడు చేస్తే భైరవుడు. ఏ చక్రాన్ని చేస్తే ఆ చక్రానికి ఒక భైరవుడు. మూలాధారాన్ని చేస్తే మూలాధార చక్రంలో వికసిస్తుంది సంవత్సరం. అహర్నిశలు, రేం మొగుళ్ళు, అహోరాత్రులు ఎవరైతే మూలాధారాన్ని చేస్తారో అక్కడ ఒక భైరవుడు. స్వాదిష్టాలను చేస్తే ఒక భైరవుడు, 2వ భైరవుడు. మణిపూరకాన్ని చేస్తే 2 నిరంతరం. ఇట్లా ఉంది. అయితే ఈ మొత్తం 9 చక్రాలు ఉన్నాయి. 10వ చక్రంలో ఏం లేదు, కమలాత్మిక. అక్కడ అది ఐసు, చంద్రం, శాశ్వత చంద్రమన్నం. అక్కడ ఐసు ఉంటుంది, అమృతం. 8 చక్రాలు చేస్తే అష్టభైరవులు అంట. పురుషుడు 2 స్వరాలు నిరంతరం చేస్తే అష్టభైరవులు వీళ్ళు పురుషతత్వంలో. స్త్రీతత్వంలో చేస్తే భైరవి, భైరవులు, స్త్రీ పురుషులు. సహస్రారంలోనే చేసామనుకో, ఇక్కడ భైరవులు 8 చక్రాలు. 9వ చక్రం వల్ల అక్కడ భైందవి, బిందువు కదా అదే సహస్రారం. అక్కడ భైందవి, అక్కడ భైందవుడు, భైరవి, భైరవులు కింద. అయితే అక్కడ లేదు, బిందువులో ఇద్దరిని భైందవి, భైందవుడు ఇద్దరు స్థితి. ఎవరైనా బయట ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా స్థితికి పోతే. ఇప్పుడు నువ్వు అడిగింది త్రిపుర భైరవి. త్రిపుర భైరవి, త్రిపుర అంటే భూముడు. ఈ సాధన మూలాధార స్వాదిష్టానం ఒక పురం, మణిపూరకం ఒక పురం, హృదయకామలు అనాథ ఒక పురం. 3 పురాలు ఉన్నాయి త్రిపురాలు. వీటిల్లో నిరంతరం ఉదయం కింద చక్రం, మిట్ట మధ్యాహ్నం మార్తాండ భైరవి, సాయంత్రం ఇక్కడ, మళ్ళీ ఉదయం కింద. ఈ 3 రోజంతా సంవత్సరం ఎవరైతే చేస్తారో అరుణకాంతి వస్తుందో, ఇంకా వాళ్ళకి శ్మశాన వాసిలో ఎట్లా అంటే ఇంకా పరమాత్మ అక్కడ ఇంకా ఏరేది లేదు. అంటే చంద్రుడు లేడు ఆడ, సూర్యుడు లేడు. మిశ్రం తత్వంలో చేసినప్పుడు 3 పురాలలోనే రోజంతా సాధన చేస్తే త్రిపుర భైరవి అంటారు. స్త్రీ చేస్తే సృష్టి స్థితి లైవ్ మనం భైరవి శక్తిగా అంతే. పవర్ అంతే, ఎవరు చేసినా భైరవుడే. 2 కలిపి చేస్తే భైరవుడు. ఆడ భైరవుడు అనే పేరు ఎందుకు వస్తుందంటే బ్రహ్మతత్వం, బ్రహ్మాండ పరబ్రహ్మ అంటున్నాం. పరబ్రహ్మ ఇదంతా. అరుణకాంతి పరబ్రహ్మ దేంట్లో ఉన్నాడు, శివశక్తులు తెలుపు ఎరుపు కలిసి కణాలు అరుణకాంతి ఉన్నాడు. అరుణకాంతి దాన్ని మనం బ్రహ్మం అంటున్నాం. బ్రహ్మతత్వం కాబట్టి ఇక్కడ 2 స్వరాలు ఆడిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అరుణకాంతి వచ్చింది కాబట్టి భైరవ్ అనే పదం వచ్చింది అక్కడ. భైరవుడు అంటే అరుణకాంతితో ఉన్నాడు. ఈయన 3 పురాలను అరుణకాంతితో నింపుకొని ఉన్నాడు. పెద్ద స్థితి అది. అవునండి. అలాగే ఇప్పుడు అమ్మని భైరవి. అవునండి. ఇప్పుడు చిన్నమస్తా అనేటప్పటికి వచ్చేటప్పటికల్లా తన శిరస్సు తానే ఖండించుకుని ఈ 3 దారాలు ఇలా వస్తున్నట్టు ఉంటాయి కదా. ఆమె ఆల్రెడీ పురిలు మెళ్ళ వేసుకుని ఉంది. పురిలు
అంటే ఎన్నో జన్మలు సాధన ఇది, ఒక జన్మది కాదు. ప్రతి జన్మకు ఒక పుర్రి కాష్టంలో ఉంటుంది. జన్మగా ప్రతి జన్మలో ఒక పుర్రి అది పడిపోద్ది. అవునండి. ఈ మెడ నిండా పుర్రులు ఉన్నాయి కదా. అవును గురుగారు. ఈ ఇడా పింగళ సుషుమనాడి 3 నాళ్ళు ఉన్నాయి మన లోపల. ఇడా నాడి ఇక్కడి నుంచి ఇక్కడ ఇడా, ఇది పింగళ, సుషుమనాడు ఉన్నాయి. ఈ 3 నాళ్ళు ఏంటంటే మనకి మనసు, ఇది ఈ పక్క నాడి, ఇది బుద్ధి. సుషుమనాడి ఆత్మ, మధ్యది ఆత్మ. ఈయన కూడా ఒక కమలం మీద అక్కడ ఏదో కింద మీద ఉన్నారు. కాలి కింద 2 స్త్రీలు గాని స్త్రీ పురుషులు గాని ఉన్నారు. కింద కమలంలో పడుకున్నారు. దాని మీద నిలబడి ఉన్నది. 2 ఉన్నారు కదా స్త్రీ పురుషులు. సూర్యస్వరం పురుషుడు, కుడికాలు, ఎడంకాలు వచ్చి చంద్రుడు, ఎడంకాలు ఈ చంద్రస్వరం, సూర్యస్వరం. ఇది కింద ఆ స్త్రీ పురుషులు అంటే మామూలుగా చంద్ర సూర్య స్వరాలతో కలిగినటువంటి ఒక స్త్రీ పురుష తత్వం కింద తొక్కేసింది జీవుణ్ణి, 2 తొక్కేసింది. అయితే ఇక్కడ నీకు తల ఉంది, తలని ఏమంటాం? మస్తకం అంటాం. తలనే మస్తకం. మస్తకాన్ని అంటే నీ యొక్క తల అంటే నీ మనసు. తల అంటే మనసు, ఇక్కడ ఉంటుంది మనసు, బుద్ధి ఉంటుంది. మస్తకం అంటే నీ తలకి ఏది సింపుల్ అంటే సంకల్పాలు. నీ తల అంటానే నువ్వు నీ మనసుని, బుద్ధిని, ఆత్మని నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు సాధ్యం? ధ్యానం చేస్తేనే సాధ్యం. అంటే అది ఒక త్రిశూలం చేతిలో ఉందంటే ఇడా పింగళ సుషుమనాడు స్వాధీనంలో ఉంది. ఒక గద ఉందంటే బలం, మన శక్తి, అగ్నితత్వం ఉంది. నీ బొడ్లో తాళాలు ఉన్నాయంటే నీ బీరువాలో నీ స్వాధీనం ఉంది. నీ ఇల్లు నీ స్వాధీనంలో ఉంది. నీ స్కూటర్ తాళం నీ కాడ ఉందంటే నీ స్కూటర్ నీ స్వాధీనంలో ఉంది, నీ చేతిలో ఉంటే. నీ కారు తాళాలు అంటే నీ కారు నీ చేతిలో ఉండే. అంటే ఇక్కడ తలని చేతిలో పట్టుకుంటే సర్వం స్వాధీనంలో ఉన్నట్టు. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. ఈ 3 ప్రాణశక్తితో కూడుకొని ఉన్నాయి. ఈ ప్రాణశక్తి లేనిది 3 పనిచేయవు. మనసు లేదు, బుద్ధి లేదు, ఆత్మ కూడా లేదు. అయితే ఇది ఎట్ట చెప్పాలా? అయ్యా నేను మనసును స్వాధీనంలో పెట్టుకోండా, అయ్యా నేను బుద్ధిని స్వాధీనం పెట్టుకోండి, అయ్యా నేను ఆత్మ నా స్వాధీనంలో ఉందని నేను అంట. ఎక్కడ ఉంది స్వామి? నువ్వు మాలాగే ఉండవు, నువ్వు ఏడబొట్టుకోండు అంటే వినరు. దాన్ని ఆమె ఏంటంటే 2 శ్వాసలు ఆడిచ్చి తపస్సు చేసి ఆ ఇడా పింగళ నాళ్ళుని తొక్కేసి ఆమె చంద్రస్వరాన్ని ఎడం పక్క మనసుని ఒక చేతితో పట్టుకుని, కుడి చేతితో సూర్యస్వరాన్ని ఒక చేతితో పట్టుకుంది, లోపల బుద్ధిని. అంటే ఆమె స్వాధీనంలో పెట్టుకుంది. మనసు, బుద్ధి, ఆత్మని ఆమె స్వాధీనంలో పెట్టుకుంది. కానీ దాంట్లో నుంచి వచ్చే ప్రాణశక్తిని అవి 3 ఉన్నాయి కదా దారుల, అవి 3 దారులు ఉన్నాయి. చంద్రస్వరం ఒకటి ప్రాణశక్తి. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఎవరు ఉన్నారు శక్తులు, వాళ్ళ నోట్లో పడుతున్నారు. ఎడం పక్క ఉన్నది చంద్రతత్వం, కుడి పక్క ఉన్నది సూర్యతత్వం. ఆత్మని ఆమె చేతిలో పట్టుకొని ఉంది ఇక్కడ. అంటే మస్తాని అంటే మస్తకాన్ని స్వాధీనంలో పెట్టుకుంది, మస్తకాన్ని చేతిలో పట్టుకుంది అంటే స్వాధీనంలో పెట్టు. ఇంకా ఎట చెప్పాలి మనం? ఆత్మను బొమ్మలేవు, మనసుని బొమ్మలేవు, బుద్ధిని బొమ్మలేవు. ఈ 3 దేంట్లో ఉన్నాయి, తలలో ఉన్నాయి, మస్తకంలో ఉన్నాయి. ఆ తలనే చేతిలో పట్టుకొని ఉందంటే మనసు, బుద్ధి, ఆత్మని చేతిలో పట్టుకొని ఉంది. అదేమో చూసేదానికి బీభత్సంగా బొమ్మ చేసి బెదిరిపోతారు, అంతే కదా? అంతే అంతే, భయపడుతున్నట్టు ఉంటారు. అదేంది నరికేసిందంటే చేతిలో పట్టుకొని ఉంది. సూర్యస్వరం ఇది కత్తి, సూర్యస్వరం కత్తి. దీంతో అరిషడ్ వర్గాలను నరికినట్టు అది మామూలుగా ఆ తలనే నరికాలంటే సూర్యస్వరం సహాయంతో ఊర్ధగతి కదా, తల స్వాధీనంలో పెట్టుకున్నాం.